శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు డిసెంబర్ 21వ తారీఖు శనివారం. ఈరోజు మరి షష్ఠి తిథి మధ్యాహ్నం 12 గంటల 21 నిమిషాల వరకు, తదనంతరం సప్తమి ఉంటాయి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుబ్బా నక్షత్రం తెల్లవారుజామున 6 గంటల 14 నిమిషాల వరకు, అంటే తెల్లవారితే 22వ తారీఖు వరకు ఉంటుంది. అది తదనంతరం మనకి ఉత్తరా నక్షత్రం రావటం అనేది కూడా జరుగుతుంది. ఇక ఈరోజు మనకి త్రిపుష్కర యోగం అనేది తెల్లవారుజాము నుంచి మర్నాడు రోజు వరకు కూడా కొనసాగతం అనేది ఉంటుంది. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా, అంటే తెల్లవారితే 22వ తారీఖు కనుక మనం బ్రహ్మి ముహూర్తంలో చేసే ఏ పూజ అయినా కూడా శీఘ్ర ఫలితాలు ఇవ్వటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో కనుక మనం చూసుకుంటే, ముందు మేషరాశి. ఈ మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి రావటం అనేది, తర్వాత తలంపుగా ఏదైనా సరే గుర్తింపు, గౌరవాలు, వ్యాపారస్తులైతే లాభాలు, ఇలా ఏదైనప్పటికీ కూడా కొంత సానుకూల ధోరణి అనేది ఈరోజైతే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక అశ్విని నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఏదైనా సరే పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నట్టయితే కనుక ఈరోజు మరింత ముమ్మరంగా చేసుకోవటం అనేది ఒకటి. లేదా కొత్తగా ఏదైనా సరే వారి యొక్క బయోడేటాని మ్యాట్రిమోనీ ఇలాంటి వాటిలో మనం ఇవ్వాలి అనుకుంటే కనుక ఈరోజు చాలా అత్యుత్తమ దినంగా తెలపవలసి ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే వాళ్ళు కొనసాగించుకోవచ్చు. ఇక భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈరోజు కొంత సుముఖంగా ఒకరికొకరు ఏదైనప్పటికీ కూడా వ్యతిరేక సమక్షంలో కాకుండా అనుకూల సమక్షంలో మాటలు మాట్లాడుకోవటం, సంభాషణ చేసుకోవటం, ఇవి కొంతవరకు వీళ్ళకి మానసిక తృప్తినివ్వటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. వృషభ రాశి వారికి ఈరోజు కూడా మరీ ఏమంత అనుకూలత ఇవ్వటం లేదు. చిన్నవో పెద్దవో ఏవైనా సరే అనారోగ్య సమస్యలు, తర్వాత ఇంట్లో కూడా క్షణం ఉన్న ఆనందం మరో క్షణం లేకపోవటం, మనం ఏదైనప్పటికీ కూడా బయటకి స్పష్టంగా బయటపడలేకపోయినప్పటికీ కూడా లోపల ఏదో ఒక విషయం మీద కొంత ఆందోళన కానీ, ఎక్కువగా ఆలోచించవలసిన పరిస్థితి కానీ తాండవించవచ్చు. కొత్తగా ఏదైనా సరే ఇల్లులు కానీ, భూములు కానీ ఇలాంటివి కొనాలనుకుంటే వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడానికైతే కనుక ఈరోజు మరి కృత్తికా నక్షత్రం వారికి, తర్వాత వచ్చేప్పటికి మృగశిర నక్షత్రం వారికి కూడా అనుకూలత ఇంకొద్దిగా ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా సంతృప్తిగానే ఈరోజు సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. విందు వినోద విలాస యాత్రల్లో పాల్గొనటం కానీ, లేదా కొత్త ప్రదేశాలు తిలకించడం కానీ, ఇలా మానసిక ఆనందానికి పెంపొందించే అంశాల పట్ల నిమగ్నం అవటం, మమేకం అవటం అనేది ఈరోజైతే సంప్రాప్తిస్తుంది. సంతానపరంగా కూడా కొంతవరకు శుభవార్తలు అందుకోవటం అనేది అయితే ఉంటుంది. ఏవైనా స్థాన మార్పుల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళైతే కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు శ్రీకారం చుట్టచ్చు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు పెద్దగా సంతృప్తికరంగా సాగే పరిస్థితులు కొద్దిగా తక్కువగానే కనిపిస్తున్నాయి. మనం ఏ విషయం ఎలా తీసుకున్నప్పటికీ కూడా అందులో రూపాయికి 2 రూపాయలు ఖర్చు పెట్టవలసిన పరిస్థితి ఎక్కువగానే కనిపిస్తుంది. కానీ ఇతరత్ర, అంటే మనం ఏదైనా సరే కొత్తగా ఒక వస్తువు కొనుక్కొని ఆనందించాలి అనుకుంటే దానికి ఈరోజు పని జరిగేలాగానే కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో అధిక శ్రమ, తిరుపట, అకాల నిద్ర, అకాల భోజనం వంటివి ఉంటాయి. ఇక ఈరోజు మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారైతే కనుక ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అనుకొని ఏమైనా సరే కొంత చిన్న చిన్న పొరపాట్లు చేసే ఆస్కారం అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. అమ్మగారి ఆరోగ్యం లేదా అమ్మ వైపు ఉండే బంధువుల ఆరోగ్యం విషయంలో ఈరోజు కొద్దిగా మనం దృష్టి పెట్టవలసిన పరిస్థితి అయితే ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక ఇదే మరి సింహరాశిలో జన్మించి ఒకవేళ మధుమేహంతో బాధపడుతున్నట్టయితే కనుక దాని నియంత్రణ ఈరోజు తక్కువగా ఉంటుంది కనుక శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. బయటకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఈరోజు చేయకుండా ఉండటం అనేది ఉత్తమం. ఇక ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ మంచి చెడు సమానంగానే
కనిపిస్తున్నాయి. ధనం రావటము ఎలాగో ధనం పోవటం అనేది కూడా అలానే కనిపిస్తుంది. కానీ ధనం మాత్రం ఏదో విధంగా మనకి లభించి అమ్మయ్య అనిపించేట్టు చేస్తుంది, కానీ ఆ మురిపెం అనేది ఎక్కువసేపు ఉండకపోవచ్చు. ఇక ఏదైనా సరే ఆడవాళ్ళు, ఆడ బంధువుల వల్ల కొద్దిగా సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా సంతానం అభిలాషించే వారు ఎవరైనా దంపతులు ఉంటే గనక వాటికి సంబంధించిన ఈరోజు కొంత మంచి పెరిగే అవకాశం అయితే లేకపోలేదు. ఈరోజు మీరు శ్రీకృష్ణుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుగ్రహం ఉంటుంది. తులారాశి వారికైతే కనుక ఈరోజు మరి వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఇటు తిండి వల్ల కానీ, తర్వాత మరి ఏదైనా సరే అతి శీతల పదార్థాలు కానీ, వాటికి సంబంధించినంత వరకు ఏదైనా సరే కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది అయితే ఈరోజు ఉంటుంది కనుక ఆహార విషయాల పట్ల కొంతవరకు దృష్టి సారించడం అనేది అవసరం. ఇక ఇతరత్ర అన్ని విషయాల్లో కూడా చాలా చక్కటి విజయాలను అందుకోవటం అనేది, ఇతరుల యొక్క ప్రశంసని పొందటం అనేది కూడా కనిపిస్తుంది. మీరు అనుకున్నవి ఏమైనా సరే మీ యొక్క వాహనాల మీద ఆనందంగా సంచరించగలుగుతారు. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంతవరకు ఖర్చుతో కూడిన శుభాలు అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అంటే మనం ఏదైనా సరే గత కొద్దికాలంగా ఏదైనా సరే ఒక వస్తువు కొనాలనో, లేదా ఒక స్థలం కొనాలనో, ఇలా ఏవైతే కొద్దిగా ప్రణాళికలు పెట్టుకుని వాయిదాలు వేస్తూ ఉన్నారో అవి ఈరోజు మరి కార్యరూపం దాల్చే పరిస్థితి అయితే ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాకుండా మరి ఇదే రాశిలో జన్మించిన మరి స్త్రీలు, పురుషులు ఎవరైనా సరే పెళ్ళికి సిద్ధములు ఉంటే గనక వారికి ఆ రకమైన కళ్యాణ గడియలు సంప్రాప్తించగలిగే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగానే కనిపిస్తుంది. తోడబుట్టిన వారిలో ముఖ్యంగా మీ తర్వాత ఎవరైనా సరే ఆడవాళ్ళు ఉంటే కనుక వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఇక ధనం మాత్రం ఖర్చు ఉన్నప్పటికీ కూడా ఈరోజు చాలా సౌఖ్యంగానే లభించడం అనేది అయితే ఉంటుంది. ఇక ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు రావటం అనేది కనిపిస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా మరి బయటగా మనం చేసే కార్యక్రమాల రూపేణా అయితేనేమి, తర్వాత బంధువర్గంతో మనం జరిపే సంభాషణల వల్ల అయితేనేమి, ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా మానసిక ఆనందం లభించే పరిస్థితి ఈరోజైతే ఎక్కువగానే కనిపిస్తోంది. ఇక ఏవైనా సరే మనము ఎప్పటి నుంచో రావాలి, వాళ్ళ నుంచి పలానా అవకాశం రావాలి, లేదా పలానా సంపద రావాలి, ఇలా బయట నుంచి ఏదైతే ఒక కోరిక మనం పెట్టుకుని ఉన్నామో, దానికోసం పనిచేస్తున్నామో, వాటి విషయంలో కూడా మీకు ఒక అనుకూలమైన వర్తమానం ఈరోజు అందే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కొంత మానసికంగా చింత ఈరోజు కూడా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. సంతాన విషయాల్లో ఏమైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు, అలజడులు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఏదైనా మనము స్పెక్యులేషన్స్ లాంటివి, లేదా అందులో గ్యాంబ్లింగ్ లాంటివి, ఇలాంటి వాటికి ఈరోజు కొంతవరకు దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక సంతానపరంగా అధికంగా ధనవ్యయం అనేది కూడా ఈరోజైతే కనిపిస్తుంది. ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు పరిపూర్ణమైన యోగం అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మీరు ఎక్కువగా లలితాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి పొందేది కనిపిస్తుంది. ఏదైనా సరే మనము భూములు కానీ, వాహనాలు కానీ, ఇలా ఏమైనా సరే కొనుగోలు చేయాలి, లేదా వాటికి సంబంధించిన ఒకసారి ప్రయత్నించి వద్దాం అనుకునే వాటికి ఈరోజు అయితే కనుక అనుకూలమైన స్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఎప్పటి నుంచో మనకి రావాల్సిన కొన్ని బకాయిలు ఏమైనా ఉంటే కనుక ఆ బకాయిలు చివరి నిమిషంలో మనకి కొంతవరకు లభించి అమ్మయ్య అనిపించుకోవటం అనేది అయితే ఉంటుంది. కానీ ఇటు ఏలినాటి శని యొక్క ప్రభావం వల్ల ఈ ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు ఇబ్బంది పడతారు. ముఖ్యంగా ఎముకలు, కీళ్ళు, నరాలకి సంబంధించినవి ఏమైనా సరే కొంతవరకు చుట్టుముట్టచ్చు. ఈరోజు మీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది. మీనరాశి వారికి ఈరోజు కూడా ఆరోగ్యపరంగా కొంతవరకు చికాకులు ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 2 విషయాల్లో ఈరోజు ముఖ్యంగా ఈ సంతానపరమైన వ్యవహారాలు అయితే కానీ,
తర్వాత వీరి యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయాల్లో అయితేనేమి, ఈ 2 విషయాల్లో కొంత మానసికంగా చికాకు పడటం అనేది, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఇవి ఈ 2 కూడా ఇందులో సంతృప్తి లభించటం లేదనే బాధ గాని, కొంత మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయొచ్చు. కానీ మిగతా అన్ని విషయాల్లో కూడా విజయం పొందటం అనేదైతే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఉన్నవాళ్ళు గాని, తర్వాత మరి ఫైనాన్స్ రంగంలో ఉన్నవాళ్ళు గాని, ఇలాంటి వాళ్ళకి కొంతవరకు అనుకూలమైన రోజుగా ఈరోజైతే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా వీరభద్రుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మేలు జరుగుతుంది.